తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రచ్చ నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ రగడ కంటిన్యూ అవుతుంది. కేంద్రంపై కాంగ్రెస్, రాష్ట్రంపై బీజేపీ ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాయి. జాతీయ పార్టీలు దీంతో ఇరు పార్టీల తీరుపై గుర్రుగా ఉంది తెలంగాణ బీసీ సమాజం. కులగణంలో తెలంగాణ రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 అసెంబ్లీ తీర్మానాలను కేంద్రానికి పంపించామన్నారు రేవంత్. ఆమోదించడంలో కేంద్రం సత్సారం చేస్తుంది అన్నారు. అయితే ముస్లింలను చేర్చడంతో బీసీ బిల్లును వ్యతిరేకిస్తుంది కమలదళం. దీంతో 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ వీయడం లేదు. బీసీలతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెలగాటమాడుతున్నాయని, చిత్తశుద్ధి లేదని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. లీగల్ పొజిషన్ చెప్పినాము. 42%కు పెడితే 50% క్రాస్ అవుతుంది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్, అది నేను చెప్పింది కాదు. దాన్ని మీరు ఎట్లా దాన్ని అధిగమిస్తారని చెప్పి నేను ప్రశ్న చేస్తున్నాను పార్టీని. వాళ్ళు నాకు ఇది సమాధానం చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ అనేది అది సూపర్ న్యూమరీ. రిజర్వేషన్స్ సంబంధించినటువంటి 100% సీట్లు ఉంటే 100% 50% కావద్దు. ఈ 10% రిజర్వేషన్స్ ఉందో ఈ 100 లేదు. అది ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ 100 సూపర్ న్యూమరీ 10% సపరేట్. అది ఆ 50% క్యాప్లో రాదు. అది పిచ్చోళ్ళకి అర్థం కావాలి కొంత. మేము తెలుపుతున్నాము, కానీ దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారో అడుగుతున్నాం మేము వాళ్ళని. మీకు క్లియర్ చేసి చెప్తున్నా, బీజేపీ సపోర్టింగ్. దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారు, అది నా ప్రశ్న. అంతే. అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్పకుండా నా మీద పడితే ఎట్లా? వాళ్ళు 42% రిజర్వేషన్స్ వాళ్ళు పెట్టకపోతే రిజర్వేషన్లు అమలు పరిచయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం రిజైన్ చేయాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రిజైన్ చేయాలి. ముస్లిం రిజర్వేషన్ లేదు, అదే చెప్పిండ్రు వెనుకబాటుతనమని. 50% అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతే ఉందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి. 5 వర్గాలు అయినాయి. ABCDE చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కోర్టులో ఉంది. దాన్ని మనమేం చేస్తాం? అపోహలు ఉంటాయి కొన్నిసార్లు. మీరు చాలా విషయాలలో అపోహలు ఉంటాయి. ఆ అపోహలలో వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం దానికి? ఆల్రెడీ కోర్టుకు సబ్జూడిస్ అయిన ఇష్యూస్లో మీరు మాట్లాడడానికి ఏం లేదు, నేను మాట్లాడడానికి ఏం లేదు. కొంతమంది వితండవాదులు ఎప్పుడు కొన్ని వాదిస్తుంటారు, దాన్ని కోర్టే జవాబు చెప్తుంది. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. నేను ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే డెఫినెట్గా చెప్తా. మీరు అడిగింది, నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి ప్రభుత్వంలో చేసేది మాత్రమే చెప్పగలను. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది కాంగ్రెస్. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. దీంతో తర్జన పడుతోంది రేవంత్ సర్కార్. ఇక తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అయితే ఆ బిల్లులో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కమలం ఆరోపణలు గుప్పిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకుంటామన్నారు బీజేపీ లీడర్లు. దీంతో ఇరు పార్టీల మధ్య బీసీ బిల్లుపై రగడ నెలకొంది. బీసీల కోట గురించి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు పనిలో పనిగా అందరికీ సామాజిక న్యాయం దక్కేలా సర్వయోధ యోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.